తాటికాయలు తినలేక ఇంటికైతే తీసుకెళ్ళడం జరిగింది. అసలు మొన్నైతే మా పిల్లలతో కలిసి నేను తాటికాయలకి వచ్చామని చెప్పాను కదా. తర్వాత మా బాబాయ్ మేమందరం కలిసి మళ్ళీ తాటికాయలకైతే ఈసారి అయితే మా పిల్లలందరిని తీసుకొచ్చాము. అసలు మా బాబాయ్ రియాక్షన్ చూడండి. ఈసారి అయితే మా బాబాయ్ అయితే 4 చెట్లు కాయలైతే ఫుల్‌గా కోసాడు. ఒక 15 గెలలైతే కోసైతే కిందైతే పెట్టాడు. చూడండి ముంజ ఎలా ఉందో. ఇది ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే. పిల్లలైతే ఒక్కసారిగా ఇన్ని తాటికాయలు చూడంగానే వాళ్ళకైతే కళ్ళు చెదిరినాయి నిజం చెప్పాలంటే. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే మాకు అని చెప్పి కాయలన్నీ కోపించుకొని తింటున్నారు. అండ్ మా అన్న, మా బామ్మర్ది ఇద్దరు గమ్ముగా కూర్చొని వాళ్ళు చూస్తా ఉన్నారు. ఒక్కొక్కరు 10 కాయలు తిని ఉంటారు. అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. ఇంకా పక్కన పెట్టుకుంటున్నారు. మేము ఇంటికి తీసుకెళ్తాం కాయలని చెప్పి. బాబాయ్ ఇన్ని కాయలు కోసాడు కాబట్టి ఇంకా వాటిని ఇంటికి తీసుకెళ్ళడానికి మేము ఇంకా ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ఇలా ఎండాకాలం పల్లెటూరులో మంచిగా తాటికాయలు కోసుకొని తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే సిటీలో ఈ కాయల్ని ఎంత అమ్ముతున్నారో కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే పల్లెటూరులోకి వచ్చి అందరు తినలేరు కదా. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఫాలో చేయడానికి ఆలోచిస్తున్నారు. కొంచెం ఫాలో చేసి సపోర్ట్ చేయండి. మంచి వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా.